ఎవరికైనా ఒక ఎగ్జైట్మెంట్ సీఎం గారి భార్యతో మేము ఫోటో దిగామని చెప్పేసి ఒక కాన్సెప్ట్లో ఉంటాం. ఆ ఫోటో బయటకు వచ్చింది, వీడు వరా రవీందర్ రెడ్డి వాడి ఇది అని చెప్పేసి ఈ విధంగా రాతలు రాపిచ్చి దాన్నే ఆ ఫోటోను పెట్టి భారతమ్మ గారికి అంటగట్టి భారతమ్మతో ఏం చెప్తే అది చేస్తాడు. వీడు చాలా నీచం. అసలు ఇది చాలా దారుణం అండి. అసలు ఇది ఆరోపణ మాత్రం కానే కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా కూడా మీరు ఒప్పుకోరు, ఇంకా చెప్పాలంటే భరించరు. భారతిరెడ్డి గారిని జోలికి వస్తే ఏం చేయటానికైనా కూడా వెనకాడరు. టోటల్గా ఒక ముక్కలో చెప్పుకోవాలనుకుంటే వైఎస్ ఫ్యామిలీ జోలికి వస్తే వర్రా రవీందర్ రెడ్డి సహించడు, ఎంతకైనా తెగిస్తాడు. నిజమా కాదా? ఒకవేళ గనక నిజమే అయితే ఇది పిచ్ అనుకుందామా, అభిమానం అనుకుందామా, సైకోయిజం అని అనుకోవాలా? దాన్ని చూసే వాళ్ళ దృష్టిలో వాళ్ళ పర్సెప్షన్ ఏ విధంగా తీసుకోవచ్చు. అది నా దృష్టిలో అయితే అభిమానము, ఎంతో అభిమానిస్తాను నేను. ఎందుకంటే అతని లీడర్ క్వాలిటీస్ నచ్చుతాయి నాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పినాడంటే దానికి కట్టుబడి ఉంటాడు. నాకు ఆ విధానం నచ్చింది. నేను ఆయనకు అవసరమైతే నేను ఏమైనా చేయడానికి మీరు అన్నట్టు అది సైకోయిజం అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా అనుకోండి సార్, నాకేం ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిచ్చి అభిమాని, ఎర్రి అభిమాని నేను. ఇది నన్నే కాదు, మా ఇంట్లో వాళ్ళని అడిగినా చెప్తాను, నా కూతుర్ని అడిగినా చెప్తుంది ఇదే విషయమే. అందులో నో డౌట్. వాళ్ళ ఫ్యామిలీ కోసమే పని చేస్తాను, ఇక మీద కూడా ఉంటాం అంతే. వేరే ఆలోచన మాకంటూ ఉండదు, రాదు కూడా. మీరు చెప్పిందే నిజం అనుకుంటాను, మీరు చెప్పిందే నమ్ముతాను రవీందర్ రెడ్డి గారు. ఈ ప్రశ్న అడగాలన్నా, ఈ ప్రస్తావన తీసుకురావాలనుకున్నా కూడా నాకు చాలా సిగ్గుగా ఉంది. కానీ ఐ హ్యావ్ టు బ్లాస్ట్ ఇట్ కాబట్టి నేను అడుగుతున్నాను. మీరు నిజంగా వైఎస్ ఫ్యామిలీని గౌరవించే వాళ్ళైతే షర్మిలాని టార్గెట్ చేస్తూ మీరు పెట్టినటువంటి ఒక పోస్ట్, వైఎస్ఆర్ పక్కన విజయమ్మ పడుకోలేదు, ఎవరి పక్కన పడుకుంటే షర్మిల పుట్టిందో అని మీరు ఒక పోస్ట్ పెట్టారు. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? సార్, ఇది మీరు క్వశ్చన్ అడుగుతుంటేనే కూడా నాకు చాలా ఇదిగా ఉంది. అసలు ఇంత దారుణంగా నన్ను చూపించడానికి కారణం అనేది నేను ఇందాక చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి అభిమానిని, నేను ఏదో చేస్తాను అని చెప్పేసి వాళ్ళ కాన్సెప్ట్లో నన్ను ఒక భారతిరెడ్డి పిఏ అని చెప్పేసి ముందుగానే వాళ్ళ ప్రీ ప్లాన్డ్ ప్రకారము ఆ ఫోటో బయటికి తీసుకొని వచ్చి ఈ విధంగా చేసి నా పేరు మీద పర్సనల్గా 18 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశాడు ఒకడు. 18 ఫేక్ అకౌంట్లు. ఏం జరిగింది ఏంటి అని తెలుసుకునే లోపే మొత్తం స్క్రీన్ షాట్లన్నీ బయటకు వచ్చాయి. ఓకే, నేను ఇప్పుడు ప్రతిదీ నాకు డిస్ప్లే కాదు కదా, ఎవడో ఏదో చేస్తూ ఉంటాడు, నా దగ్గరికి రాదు కదా, అవి నాకు కనపడదు కదా, అవి నాకు కూడా వేరే వాళ్ళు పెట్టారు. ఏంటి నువ్వు ఈ విధంగా తిడుతున్నావు, అసలు ఈ విధంగా మాట్లాడుతున్నావు వాళ్ళ ఫ్యామిలీని, ఏం జరిగిందని చెప్పి నాకు వాట్సాప్లో పంపించారు. నేను చూసా, ఏంది ఇది, నేను మాట్లాడలేదు, నేను అసలు చేయలేదు, ఇలాంటి పనులు నేను ఎందుకు చేస్తాను, ఏంటి ఇది అని చెప్పేసి మొత్తం నేను ఎతికితే 18 ఫేక్ అకౌంట్లు ఉన్నాయి మొత్తం నా పేరు మీద, మీ పేరు మీద, నా పేరు మీద 18 ఫేక్ అకౌంట్లతో చాలా దారుణంగా నీచంగా పెట్టాడు. పెట్టి ఆ స్క్రీన్ షాట్లన్నీ తీసి ఆ స్క్రీన్ షాట్లన్నీ కూడా ఐటీడీపీ నుంచి ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసి ఆ స్క్రీన్ షాట్లనే ప్రామాణికంగా తీసుకొని వర్రా రవీంద్రారెడ్డి అనేవాడు వైఎస్ షర్మిల గారిని, వైఎస్ సునీత గారిని, వైఎస్ విజయమ్మ గారిని తిట్టాడు అనే పర్సెప్షన్లోకి వెళ్ళిపోయారు జనాలు. ఈవెన్ మా పార్టీ వాళ్ళు కూడా అదే ఆలోచించారు. వీడు అనే ఉండొచ్చేమో, ఎందుకంటే వీడు అరగెంటు, వీడికి కోపం ఎక్కువ, వీడికి అగ్రెసివ్, అవును, వీడు అనే ఉండొచ్చేమో అని ఆలోచించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.